जय श्री राम। कबीर दास कहते हैं, काहेरी नलनी हूँ कुमलानी, तेरे ही नाली सरोवर पानी। कहते हैं, क्यों भाई कमल, नलिनी मतलब कमल, क्यों मुरझा गए हो? కబీర్ ఈజ్ అడ్రస్సింగ్ ఆల్ హ్యూమానిటీ. కబీర్ మనుషులందరినీ సంబోధిస్తూ ఏమంటున్నా అంటే, నలిని అంటే తామర పువ్వు, ఎందుకు తామర పువ్వా నువ్వు వాడిపోయావు అంటే, మనమందరం అందరినీ తామర పువ్వు అంటే మనం జీవాత్మ పరమాత్మ యొక్క రిలేషన్షిప్ ఎటువంటిది? క్వాలిటేటివ్లీ సేమ్, క్వాంటిటేటివ్లీ డిఫరెంట్. అంటే ఈ మనం ఏదో కులం తక్కువ కులం ఎక్కువ, అందరూ సమానమే. వేదం ఏమంటుంది? మనుషులందరినీ అమృతస్య పుత్రాహ శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ ఆయే ధామాని దివ్యాని తస్తు అంటుంది వేదం. అమృతస్య పుత్రాహ. అంబేద్కర్ గారు ఈ విషయాన్ని బయటికి తీసి వెలికెత్తి చాలా చక్కగా చెప్పారు. వేదం అందరి మనుషుల్ని అమృతస్య పుత్రాహ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. ఈ జాతి కులం మనం తయారు చేసుకున్నాము మన సోషల్ ఫంక్షనింగ్ కోసం. అందుకని అంటే సమాజంలో రకరకాల మనుషులు రకరకాల పనులు చేయాల్సి వస్తుంది. అంతేగాని ఒక పని ఏదో తక్కువ, ఒక పని ఏదో ఎక్కువ అని అనుకోవడం మనం మొదలుపెట్టాం. ప్రాబ్లం మంది. వేదంలో ఎక్కువ ఎక్కడ తక్కువ కులం ఎక్కువ కులం అని లేదు. ఈ కొంతమంది వెరి వెధవలు, చదువులేని వెధవలు, బుర్రలేని వెధవలు వేదాన్ని ఖండిస్తూ పురుష సూక్తంలో బ్రాహ్మణులు ముఖం నుంచి వచ్చారు, క్షత్రియులు భుజాల నుంచి, వైశ్యులు తొడల నుంచి, శూద్రులు కాళ్ళ నుంచి అలా అన్నారు. అందుకే మాకు గౌరవం ఇవ్వటం లేదు, మేము కాళ్ళ నుంచి పుట్టాం. అరే కాళ్ళు లేకపోతే అసలు మనిషి నించోగలడా? బిల్డింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే ఫౌండేషన్. అంటే కాళ్ళు. మనం గుడికి వెళ్ళినా సరే భగవంతుడు కాళ్ళకి నమస్కారం పెడతామయ్యా అంటే శూద్రులందరికీ నమస్కారం పెడుతున్నట్టే కదా. అందుకని కాళ్ళు కోసేస్తావు. అయితే ఈ వెరినా కొడుకులకి చదువు రాదు, బుద్ధి లేదు, ఏదో 24 గంటలు హిందూ మతాన్ని తిట్టడము, లేక బ్రాహ్మణుల్ని తిట్టడం, ఈ బ్రాహ్మణ్ హేట్రెడ్ బాగా పెంచి పోషించుకున్నారు. అందుకని వేదాన్ని అర్థం చేసుకోకుండా ఇదంతా ఇక్కడ చూసారా వర్ణ వ్యవస్థ. అరే వర్ణ అన్న వర్డ్కి మీనింగ్ సంస్కృతంలో ఏంటి తెలుసా? చూజ్. వర్ణ అంటే నువ్వు చూస్ చేసుకోవచ్చు. అంటే ఒక సపోజ్ శూద్ర కులం ఉందండి, 4 పిల్లలు ఉన్నారు. ఆ 4గురిలో ఒకడు బాగా పుస్తకాలు చదవడము, మెమరీ పవర్ బాగా ఉంటే వాడికి బ్రాహ్మణత్వం వస్తుంది. అంటే సత్వగుణం ఉండాలి. బ్రాహ్మణత్వం అంటే సత్వగుణం ఉండాలి, స్పిరిచువల్ ఆధ్యాత్మిక చింతన ఉండాలి, 4గురికి మంచి చేయాలని అది ఉండాలి. తర్వాత టెన్షన్ ఉండకూడదు, దేనికి భయపడ్డు, ఎందుకంటే భగవంతుడి మీద ఆధారపడి ఉండుంటాడు. అందరికీ పురోహితుడు అనమాట. పురోహితం అంటే ఏమిటి? అందరికీ మంచి చేసేవాడు. పుర అంటే సిటీ, అంటే వాడు ఎక్కడుంటే అక్కడ అందరికీ వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్ గురించి ఆలోచిస్తే వాడికి బ్రాహ్మణత్వం వచ్చింది. లేకపోతే పేరుకు బ్రాహ్మడు, వాడు ఏదో కులంలో పుట్టినంత మాత్రం వాడు బ్రాహ్మడు కాదు. సో ఒక ఎస్సీ ఫ్యామిలీలో, ఎస్టీ ఫ్యామిలీలో 4 పిల్లల్లో ఒకళ్ళు బ్రాహ్మణత్వం కనిపిస్తుంది, ఒకళ్ళు క్షాత్రత్వం, ఒకళ్ళు వైశ్యత్వం, ఒకళ్ళు శూద్రత్వం. శూద్రత్వం అంటే ఏదో తక్కువ అని కాదు. ఇప్పుడు శూద్రుడు అంటే టెక్నికల్గా మీనింగ్ ఏంటి? వాడికి పుస్తకాలు చదవడం అది ఇంట్రెస్ట్ ఉండదు, మెమరీ పవరు, ఆ జ్ఞానము అదంతా ఉండదు, ఇంట్రెస్ట్. భుజశక్తి అంటే యుద్ధాలు చేసే శక్తి ఉండదు, బిజినెస్ చేసే ఇంటెలిజెన్స్ ఉండదు. కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది, వ్యవసాయం చేయగలుగుతాడు. లేక ఏదన్నా ఇప్పుడు శిల్పకళ, తర్వాత పెయింటింగ్, ఎక్కడెక్కడ పాటరీ, ఎక్కడెక్కడ కృషి, లాట్ ఆఫ్ టెనేసిటీ, స్ట్రెంగ్త్, స్టామినా, ఇవన్నీ అవసరమో అక్కడ ఈ మనిషి పనికి వస్తాడు. అక్కడ బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు మళ్ళీ పనికిరాడు. సో ఇవి కేటగరైజేషన్. సొసైటీలో ప్రపంచంలో ఏ సమాజంలోనైనా ఈ 4 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి. వితిన్ దీస్ కేటగిరీస్ మళ్ళీ సబ్ కేటగిరీస్ వస్తాయి. ఈ వేదం చెప్పిన మాటని ఇలా అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు వాగి వేదాన్ని తిట్టి, రాముడిని తిట్టి, కృష్ణుడిని తిట్టి, భగవద్గీతలో కూడా కృష్ణుడు ఇలా అన్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం 4:13 గుణకర్మ విభాగశః అని కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. కృష్ణుడిని కూడా నిందించి ఇలాంటి వెధవ పనులన్నీ బ్రహ్మద్వేషం చేయకూడదు. అసలు అర్థం కాకపోతే కూర్చుని వినాలి. అంతేగాని ఎవడో వెర్రి వెధవ, తలమాసిన వెధవ, సంస్కృతం రాని వెధవ వేదాలని భగవద్గీతని ట్రాన్స్లేట్ చేస్తే ఆ చెత్త చదివి ఇదే సత్యం అనుకుంటున్నారు చాలామంది.
సో కబీర్ ఏమంటున్నాడు చూడండి, ఎంత గొప్ప మాట. వేదవాక్ అండి. కబీరు నిరక్షరాశి, ఏమి చదువుకోలే, కానీ జ్ఞానం అన్నది చదువుకోకల్లా భగవంతుడు అలా ప్రసాదిస్తాడు. నీలో ఆ బ్రాహ్మణత్వం రావాలన్నమాట. అసలు సనాతన ధర్మలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అందరినీ బ్రాహ్మణత్వానికి రైజ్ చేయడం. అంటే ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానం అన్నది అందరిలో నింపితే బ్రాహ్మణత్వం వస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటండి అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు రా, ఎక్కడ లేడురా, పురుగులో ఉన్నాడు, మొత్తం నీ చుట్టూరా ఉన్నాడు, నువ్వు ఆ బ్రహ్మ భగవంతుడిలోనే ఉన్నావు. నువ్వు గంగాలో స్నానం, గంగలో మునగడం అంటే ఏంటి తెలుసా? తీర్థయాత్రలకు వెళ్ళి మనం నదుల్లో తీర్థాల్లో మునుగుతున్నాం, స్నానం చేస్తాం ముక్కు మూసుకొని. అంటే ఏమిటి? ఎందుకు అలా చేస్తున్నావు? పాపాలు కడిగేస్తుందా? అది పక్కన పెడితే అది వేరే డిస్కషన్. పాపాలు ఏం కడగదు, కానీ అది సింబాలిక్ యాక్ట్ అనమాట. నీకు గుర్తు చేయడానికి, అరే నువ్వు ఈ నదిలో ముక్కు మూసుకుని లోపల ములుగుతూ ఉంటే మొత్తం ములిగేనని అనుకుంటున్నావు చూడు, అది యాక్చువల్గా నువ్వు భగవంతుడిలోనే ములుగున్నావు అన్న విషయం మర్చిపోతున్నావు. ఇక్కడ ములగ్గానే నీకు ఆ ధ్యాస, ఆ ధ్యానం రావాలన్నమాట. అది గంగాలో మునగడం అంటే ముక్కు మూసుకుని నీ పాపాలన్నీ కడిగేస్తావు కాదు. అక్కడ నువ్వు ములిగితే ఈ ధ్యాస రావాలి నీకు. నువ్వు ఆల్రెడీ మునుగున్నావు, మనందరం భగవంతుడిలోనే ఉన్నావు. భగవంతుడిని మించింది ఏమీ ఉండదు, అంతా భగవంతుడే. కానీ మన రోల్స్ మనం ప్లే చేయాలి. సినిమాలో లేక డ్రామాలో మనకి దేవుడు కొన్ని రోల్స్ ఇస్తాడనమాట. యుద్ధం చేయాల్సి వస్తే చేస్తాం. అవతల వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు, కానీ యుద్ధం చేయమంటున్నాడు, చేయాల్సిందే, కొట్టి చంపాలి, లేకపోతే వాడు మన కొట్టి చంపుతాడు. ఇది రాముడు ఈ నాటకం ఆడిపిస్తున్నాడు, చూస్తున్నాడు పైనుంచి. కంప్లీట్ డైరెక్టర్ ఆయనే, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయనే. సో డైరెక్టర్ని మా దగ్గర మనం మెప్పు పొందాలంటే బాగా మన రోల్ ప్లే చేయాలి. అదయ్యా కాహేరీ నలిని హూ కుములాని. కబీర్ ఇదే, ఇంత నేను చెప్పిందంతా ఈ కబీరు ఈ పాటలో కాహేరీ నలిని హూ కుములాని తేరే హీ నాలి సరోవర్ పాని. అంటే ఎందుకురా ముఖం ముడుచుకుని కూర్చున్నావు? బాధలు వస్తాయిరా, కష్టాలు నష్టాలు తాపాలు పాపాలు అన్నీ వస్తాయిరా. రాని పోతే పోని, ఆస్తులు పోతాయి, ఎన్నో పోతాయిరా. ఏది శాశ్వతం కాదురా. ఏడవకరా, ఏడుపు మొహం వేసుకుని తిరక్కరా. తేరేహి నాలి సరోవర్ పాని. నీలో ఉన్నది కూడా బ్రహ్మమేరా, నీలో ఉన్నది కూడా భగవంతుడే. నువ్వు భగవంతుడిలోనే ములిగున్నావు. జలమే ఉత్పత్తి జలమే బాస్. నువ్వు భగవంతుడిలోనే ఉన్నావు, భగవంతుడిలోనే పుట్టావు. జలమే నలిని తారో నివాస్. నువ్వు భగవంతుడిలోనే నివసిస్తున్నావురా. నా తాలి తపతి నా ఊపర ఆగి. నువ్వు తప్పించలేవు, ఎందుకంటే నీళ్ళల్లో ఉన్నావు. అంటే భగవంతుడు నిన్ను రక్షిస్తున్నాడు. నువ్వు వెధవ కర్మలు చేస్తే పడతాయి, వాతలు పడతాయి. నీ మీద మంట కూడా అంటుకోదు. అంటే నీకు నిజంగా బ్రహ్మజ్ఞానం వస్తే ఏది నిన్ను బాధించలేదు, బాధ కలిగించలేదు. తోరే హేతు కహు కాస్ అని లాగి కాహే కబీర్. అంటే అజ్ఞానం వలన ఏడుస్తున్నావురా. జే ఉదికి సమాన్. నువ్వు భగవంతుడితో సమానం రా. ఒకప్పుడు మనందరం భగవంతుడితో, రాముడితోటి కలిసి తిరిగేవాళ్ళం. మనం ఈ విషయవాంఛల్లో పడి కింద పడిపోయాం. అందుకే వేదం ద్వాసుపర్ణ అని చెప్పి మంత్రం ముందు చెప్పాను. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతి తయోరన్య పిప్పలం స్వాద్వతి అనశ్నన్నన్యో అభిచాకశీతి. అంటే రెండు పక్షులు చెట్టు మీద కూర్చున్నాయి. ఒక పక్షి పైనుంచి కిందకి దిగి కొమ్మల మీద గెంతుతోంది, అది నువ్వు నేను. పైన ఉండే పక్షి రాముడు అనమాట, ఆయన చూస్తున్నట్ట. ఇది వేదంలో 4 వేదాల్లో ఈ కథ ద ప్యారబుల్ ఆఫ్ ద 2 బర్డ్స్. సుపర్ణ అంటే బర్డ్ అనమాట. ఆ విధంగా చెప్పారు ఋషులు. అంటే ఈ ప్రపంచం అనే వృక్షము మీద, లేక ఈ శరీరం అనే వృక్షం మీద 2 పక్షులు, పైన ఒక పక్షి రాముడు, కింద కొమ్మల మీద గెంతుతున్నది నువ్వు నేను అనమాట. అంటే ఏమిటి? పళ్ళు తీయగా ఉన్నాయి, ఎంజాయ్. చేదుగా ఉంది, అయ్యో ఏడుపు. అంటే కర్మల ఫలం అనుభవిస్తున్నాం అనమాట. ఇదంతా క్షణికమని గుర్తించి రాముడు వైపు తిరిగి చూసి మనం ఆయనతో పోయి పైన కూర్చోవచ్చు. ఆయన చూస్తున్నాడు, వీడికి ఎప్పటికైనా బుద్ధి వచ్చి నా దగ్గరికి వస్తాడేమో అని. ఇది వేదంలో చెప్పిన మంత్రం. సుకాహే కబీర్ జే ఉదకి సమాన్ తే నహి ముయే అంటే మరజా, చచ్చిపోవడం. నువ్వు చావవురా, నువ్వు అమృతస్య పుత్ర. అంబేద్కర్ గారు ఇందాక నేను చెప్పాను చూడండి, ఆయన విషయాన్ని వేదం చదివి, ఆయనకు సంస్కృతం రాదు, అది ఒప్పుకున్నాడు. ఆయన ఫారినర్స్ ట్రాన్స్లేట్ చేసిన ఇంగ్లీష్ వర్షన్సే చదివాడు ఆయన. నిజంగా సంస్కృతం నేర్చుకుని చదువుంటుంటే ఇవాళ
మన సమాజం ఇంకా గొప్పగా ఉండేది. తేనహి మూయే అంటే నువ్వు చావురా, నీకు చావు లేదురా, ఈ శరీరాన్ని చచ్చిపోతుందిరా, ఆత్మ ఇమ్మార్టల్, అమృతస్య పుత్ర హమారే జాన్. ఇది అర్థం చేసుకోరా నాయనా వెర్రివాడా. ముఖం ఇలా ముడుచుకొని ఏడుపులో ఉండకురా. కాహేరి నలిని కొమ్మలాని తేరే నాలి సరోవర్ పాని. ఇది యూట్యూబ్లో కొట్టి వినండి, చాలామంది పాడారు. మధూప్ ముద్గల్ చాలా బాగా పాడతాడు, మధూప్ ముద్గల్. జై శ్రీరామ్.